పోలవరం. ధన్యవాదాలు అధ్యక్ష. అంటే వెళ్ళలేదు ఈరోజు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, మనోహర్ గారికి ధన్యవాదాలు అధ్యక్ష. గత వైసీపీ ప్రభుత్వంలో ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండేటువంటి ఐటీడీలకు సంబంధించి ట్రైబల్ సప్లై నిధులు సరిగా కేటాయించలేదు అధ్యక్ష. మొన్న బడ్జెట్లో పోలవరానికి నిధులు కేటాయించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు అధ్యక్ష. అలాగే ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండేటువంటి ఐటీడీఏలు ఏర్పాటు చేసి వారికి ఆర్థికంగా అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని మంచి సంకల్పంతో గౌరవనీయులు ఎన్టీఆర్ రామారావు గారు అప్పట్లో వీటిని ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. గత ప్రభుత్వం గిరిజన అభివృద్ధి ఎక్కడ జరగలేదు అధ్యక్ష. గిరిజన గుడెల్లో నడవడానికి రోడ్లు లేని పరిస్థితి అధ్యక్ష, త్రాగడానికి నీరు లేని పరిస్థితి అధ్యక్ష, ఉండడానికి ఇల్లు లేని పరిస్థితి అధ్యక్ష, చదువుకోవడానికి బళ్ళు లేని పరిస్థితి అధ్యక్ష. ఇప్పటి వరకు కొన్ని గ్రామాల్లో కరెంటు కూడా లేని పరిస్థితి అధ్యక్ష. కనీసం వారి సమస్యలు ఎవరికి చెబితే సమస్యలు తీరుతాయో తెలియని పరిస్థితి అధ్యక్ష. గిరిజన బ్రతుకులు మార్చాలంటే కేవలం మన ఎన్డీఏ కూటమి ద్వారా సాధ్యం అధ్యక్ష. అలాగే గత వైసీపీ ప్రభుత్వం దోచుకోవడం తప్ప ఎక్కడ కూడా గిరిజనుల్ని ఆదుకున్నటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష. అలాగే మన ప్రభుత్వం ఐటీడీలపై, గిరిజన అభివృద్ధి సంస్థలపై ప్రత్యేక దృష్టి పెట్టి ట్రైబల్ సప్లై నిధులు కేటాయించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అధ్యక్ష. అలాగే గత ప్రభుత్వాల్లో ఐటీడీలో పీఓలు 10 సంవత్సరాలు బట్టి ఎక్కడ కూడా సరైన పీఓలు లేరు అధ్యక్ష. వెంటనే ఆ ఉద్యోగస్తులు పీఓల్ని నియమించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను అధ్యక్ష. అలాగే ఐటీడీలో వైటీసీ సంస్థ ద్వారాగా చదువుకున్న నిరుద్యోగులకి అండగా నిలిచింది అధ్యక్ష. గత వైసీపీ ప్రభుత్వంలో ఒక్కరికి కూడా ఈ అవకాశం కల్పించలేదు అధ్యక్ష. దీనికి సంబంధించి వైటీసీకి సంబంధించి అనేక చదువుకున్నటువంటి నిరుద్యోగులకి డ్రైవింగ్ స్కూల్స్ ద్వారా, మిషనరీ స్కూల్స్, డిఎస్సి కోచింగ్, ఎలక్ట్రానిక్స్ రిపేర్స్ స్కూల్స్ ఇవన్నీ పెట్టి నిరుద్యోగులకు ఉచితంగా ట్రైనింగ్ ఇచ్చి వారికి ఆర్థికంగా ఐటీడీల ద్వారాగా ఉపాధి కల్పించేవారు అధ్యక్ష. జయసూర్య గారు, ఎమ్మెల్యే గారు. అలాగే దీనిపై ప్రత్యేకమైన నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం అధ్యక్ష. అలాగే షెడ్యూల్ ప్రాంతంలో సభ్యులకి ఒక చిన్న సూచన. ఒక డిపార్ట్మెంట్ మీద 0 అవర్లో మాట్లాడితే కరెక్ట్ గా నోట్ చేసుకొని దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. 10 డిపార్ట్మెంట్లు ఒకేసారి మాట్లాడకుండా నా సలహా ఏంటంటే మీ నియోజకవర్గాల్లో అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి అంశాన్ని మీరు సెలెక్ట్ చేసుకొని ఆ ఒక్క సబ్జెక్టు మీద మాట్లాడితే కన్సెంట్ మంత్రి గారు రాసుకొని దాని పరిష్కారానికి మార్గం చూపిస్తాం. ఇది నా సలహా సభ్యులకు. సూచన మంచి సూచన అండి. అది కొత్తగా శాసనసభ్యులు వచ్చారు కాబట్టి విప్పులు కూడా మీరు విప్పుతున్నారు కాబట్టి వారు ఏది మాట్లాడాలని కొంచెం చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది. ఫస్ట్ టైం వచ్చారు, కొంచెం తప్పులేదు. జయసూర్య గారు, శాసనసభ్యులు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు సభలో అవకాశం కల్పించినందుకు సభాధ్యక్షుల వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అధ్యక్ష, నంద్యాల పార్లమెంటు నందికొట్కూరు తాలూకా నుంచి ఈరోజు సభలో అడుగు పెట్టడానికి అవకాశం ఇచ్చినటువంటి మన జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన యువ నాయకులు లోకేష్ బాబు గారికి నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాను అధ్యక్ష. మీ టైం అయిపోతుంది. ఈరోజు నందికొట్కూరు నియోజకవర్గంలో శ్రీశైలం నీటి ముప్పు బాధితులు ఎప్పటి నుంచో దాదాపు 98 జీవో పైన ఉద్యోగాల కొరకు పోరాటాలు చేస్తూనే ఉన్నారు అధ్యక్ష. గతంలో 2014 నుంచి 19 వరకు సారు అనేక మందికి అవకాశాలు కల్పించారు. లాస్ట్ చివరిన 638 పోస్టులు మాత్రమే భర్తీ చేయలేదు. వాటిని భర్తీ చేసే దిశగా
సంబంధిత మంత్రి వారికి తెలియవలసిందిగా తమ ద్వారా తెలియజేస్తున్నారు అధ్యక్ష. ధన్యవాదాలు. వాళ్ళు లలిత్ కుమార్ గారు. అధ్యక్ష, మరి మా నియోజకవర్గంలో డిగ్రీ కాలేజ్ అనేది పేద విద్యార్థులు మధ్యతరగతి కుటుంబాలకి చాలా విలువైన కాలేజ్ అధ్యక్ష. కొత్తవలస మండలంలో మరి ఎప్పటి నుంచో కల డిగ్రీ కాలేజ్ అనేది మంజూరు కోసం ప్రయత్నాలు చేస్తున్నాం అధ్యక్ష. మరి ఈనాటి కూటమి ప్రభుత్వంలో గౌరవ యువ మంత్రివర్యులు లోకేష్ బాబు గారి సహకారంతో తప్పకుండా పునాది రాయి పడుతుందని అభిమానంతో ఉన్నా అధ్యక్ష. మరి ఏదైతే ఎస్కోట్ నియోజకవర్గం కొత్తవలస మండలాన్ని ఆనుకొని మార్గుల నియోజకవర్గ విద్యార్థులు కూడా ఆ మండలం సుమారు 6 మండలాల విద్యార్థులంతా చదువుకోవడానికి మరి కొత్తవలసలో లేదు కారణంగా విశాఖపట్నానికి తరలి వెళ్తున్నారు అధ్యక్ష. మరి తమ ద్వారా గౌరవ మంత్రివర్యుల్ని మరి కొత్తవలసలో ప్రభుత్వ కళాశాల గతంలోనే ఉంది అధ్యక్ష. సుమారు 5 ఎకరాల భూమి కూడా ప్రభుత్వ భూమి ఉంది అధ్యక్ష. అక్కడ తప్పకుండా అందులో డిగ్రీ కళాశాలని కొత్తవలస మండలంలో మరి ఎస్కోట్ నియోజకవర్గానికి మంజూరు చేయమని తమ ద్వారా గౌరవ మంత్రివర్యుల్ని విన్నవించుకుంటున్నాం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. యోగేశ్వరరావు గారు మండపేట. జిల్లా పునర్విభజన జరిగినటువంటి మండపేట నియోజకవర్గాన్ని తీసుకెళ్లి అమలాపురంలో కలిపారండి. దానికి వ్యతిరేకంగా ఆనాటి అధికార పార్టీ వైఎస్ఆర్ పార్టీ, తెలుగుదేశం, జనసేన, బీజేపీ, కమ్యూనిస్ట్ పార్టీ అందరూ కూడా భారీ ఎత్తున ఉద్యమం చేసినప్పటికీ కూడా ఆనాటి వైఎస్ఆర్ ఇన్ఛార్జి ఆయన స్వార్థంతో ఆయన ఆస్తులు అమలాపురం ఏరియాలో ఉన్నాయి కాబట్టి తీసుకెళ్లి అమలాపురంలో కలిపారు సార్. దీనివల్ల మండపేట పట్టణానికైతే సుమారు 55 కిలోమీటర్ల అమలాపురం, రాజమండ్రి అయితే 20 నుంచి 25 కిలోమీటర్లు అండి. అదేవిధంగా మండపేట మండలానికి 10 నుంచి 15 కిలోమీటర్లు రాజమండ్రి, అమలాపురం అయితే 70 కిలోమీటర్లు. ముఖ్యంగా మా చిన్నప్పటి నుంచే కూడా ఇప్పుడు కూడా రాజమండ్రితోటే మాకు అవినాభావ సంబంధం తప్ప అటు విద్య, వైద్యం, మరి షాపింగు, మార్కెటింగ్ ప్రతి అంశం కూడా రాజమండ్రి వెళ్తాను తప్ప అమలాపురంకి మాకు ఎటువంటి సంబంధం ఇప్పుడు కూడా లేవు సార్. అందుచేత తిరిగి మా యొక్క మండపేట నియోజకవర్గాన్ని తూర్పుగోదావరి జిల్లా కేంద్రంగా ఏర్పడినటువంటి రాజమహేంద్రవరంలో కలపాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ అండి విజయ్ చంద్ర గారు, పార్వతీపురం. అధ్యక్ష, పార్వతీపురం అంటేనే పర్వతాలపురం అధ్యక్ష. చాలా మంది ఏమనుకుంటారంటే అంత చక్కనైన పర్వతాలు చూసి అందమైన ప్రాంతాన్ని చూసి అభివృద్ధి చెందింది అనుకుంటారు. నిజానికి అదంతా నిజం కాదు. మీరు కూడా అక్కడి నుంచే చదువుకున్నారు. మీరు చదువుకున్న టైం నుంచి ఇప్పటి వరకు గమనిస్తే కొద్దిగా అభివృద్ధి చెందింది తప్ప ఎక్కువగా జరగలేదు. ముఖ్యంగా 3 పాయింట్లు అభివృద్ధి గురించి మాట్లాడాల్సి వస్తే, వైజాగ్ నుంచి మన రాయ్పూర్కి వెళ్ళడానికి మేజర్ రోడ్డు పార్వతీపురం నుంచి వెళ్తున్నారు. దాన్ని స్టేట్ హైవే నుంచి నేషనల్ హైవే కన్వర్షన్ చేయాలి. అలాగే సిటీ మధ్యలో నుంచి 50 టన్నులు 60 టన్నులు చాలా పెద్ద వెహికల్స్ అవన్నీ కూడా వెళ్ళడం, వారంలో 2-3 యాక్సిడెంట్లు. ఇప్పటికీ దాదాపుగా రికార్డ్స్ ప్రకారం 50 మంది యాక్సిడెంట్లు చనిపోవడం జరిగింది గత సంవత్సరం. ఇది కొంచెం సీరియస్ మ్యాటర్. మీ ద్వారా మంత్రి గారికి తెలియజేయాల్సి వస్తుంది. ఎందుకంటే హెవీ వెహికల్స్ రావడం టౌన్లో నుంచి చాలా ఇబ్బందికరంగా ఉంది. దానికి ఒక బైపాస్ రోడ్ అవసరం ఉంది. అలాగే పార్వతీపురానికి జంజావతి ప్రాజెక్ట్ 46 సంవత్సరాల నుంచి అప్పుడు వాసిరెడ్డి కృష్ణమూర్తి గారు, మీ అందరితో ఇక్కడ సీనియర్ చాలా మందికి ఆయన పరిచయం, ఆయన తీసుకొచ్చిన ప్రాజెక్ట్ సార్. అది చాలా చిన్న మైనట్ ఇష్యూ కోసం ఒరిస్సాతో ఒక 50 ఇళ్ళు అక్కడ ఉండిపోయి దానికి రీహాబిటేషన్ ఇవ్వగలిగితే ప్రాజెక్ట్ రీస్టార్ట్ చేయడం జరగచ్చు. దీన్ని కూడా 46 సంవత్సరాల ప్రాధాన్యత గల ప్రాజెక్టు, దాన్ని కూడా కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంది.